హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని స్ట్రీమ్ వరల్డ్. టుడే స్పెషల్ రెసిపీ ఏంటంటే చుక్క కూర చిన్న చేపల ఇగురు అన్నమాట. ఈ న్యూ రెసిపీని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో క్యాజువల్గా మనం చింతపండుతో చేపల పులుసు చేసుకుంటాం కదండి. ఇప్పుడు అయితే చింతపండు బదులుగా చుక్క కూర వేసి చిన్న చేపల ఇగురు వండుతున్నాం అన్నమాట. సో వితౌట్ ది డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండ్ చేసి పేస్ట్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి. అలాగే 4 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి ఉంచాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీకు చుక్క కూర చిన్న కట్ట కనిపిస్తుంది కదండి, ఇలాంటివి ఒక 4 కట్టలు అయితే తీసుకోవాలి. చుక్క కూరని కూడా కట్ చేసి ఉంచుకోండి. చిన్న చేపలు నేనైతే ఒక 1/2 kg తీసుకున్నాను అనమాట. దీని స్మెల్ రాకుండా 1/2 టీ స్పూన్ సాల్ట్ అలాగే నిమ్మరసాన్ని కూడా వేసి చేపలని క్లీన్ చేసుకోవడం వలన స్మెల్ రాకుండా ఉంటాయి. అలా క్లీన్ చేసుకున్న వాటిలో మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసి అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. అసలైనది ఈ కర్రీలోకి మసాలా పేస్ట్ అనమాట. సో మసాలాకి కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వీటినన్నింటినీ బ్లెండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. సో ఓకే, ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా కలుపుకుంటూ 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చిన్న చేపల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ చిన్న చేపల్ని ఆనియన్ పేస్ట్లో కలిసేలా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాము. మీరు చూడొచ్చు, ఇక్కడ చిన్న చేపలు చక్కగా ఫ్రై అయ్యాయన్నమాట. చాలామంది చేపల పులుసుకి చింతపండు పులుసు పోసిన తర్వాత చేప ముక్కల్ని వేస్తూ ఉంటారండి. కానీ ఆ చేప ముక్కలకి ఉప్పు, కారం అనేది సరిగ్గా పట్టదనమాట. మనం ముందుగానే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన ఆ చేపలని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. మనం చేసేది చిన్న చేపల ఇగురు కాబట్టి ఒక 4 కప్స్ వాటర్ అయితే ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతున్న కర్రీలో కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని కూడా వేసుకోవాలి. ఆకుకూరల్ని తినడానికి పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇలా నాన్ వెజ్ కర్రీస్లో ఆకుకూరల్ని వేయడం వలన వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. అలాగే హెల్దీ కూడా. అంతేకాకుండా ఎప్పుడు ఒకటే టేస్ట్ కాకుండా ఇలా నాన్ వెజ్ కర్రీస్లో ఆకుకూరల్ని వేయడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చింతపండు పులుసు బదులుగా చుక్క కూరని వేసాము కదా. చుక్క కూర అనేది పులుపు కదండి, ఇది ఒక టేస్ట్ అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, కర్రీ చక్కగా కుక్ అవుతుంది కదా. ఆకుకూర అనేది త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత అదే కప్లో 1/2 కప్ వాటర్ని కూడా వేసాను అండి. ఇలా వేసిన తర్వాత గరిటెతో కలపకుండా ఒక్కసారి కడాయిని అటు ఇటుగా కదపాలి. అలా కదపడం వలన కర్రీలోకి మసాలా పేస్ట్ అనేది కలుస్తుంది. అలాగే చేప ముక్కలు కదిలిపోకుండా ముక్క అనేది కరెక్ట్గా ఉంటుంది. ఫైనల్గా మూత పెట్టి కర్రీని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి పెట్టుకోవడమే. ఈ చేపల ఇగురిని వేడివేడిగా కంటే చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందంటారు మన పెద్దవాళ్ళు. చూసారు కదండి, చుక్క కూర చిన్న చేపల ఇగురు రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.